వెల్కమ్ టు N9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు. ఘనంగా 69వ అంబేద్కర్ వర్ధంతి. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తప్పుంటే నేనైనా నా కొడుకైనా శిక్ష అనుభవించక తప్పదు. కుమారుడు కబ్జా కేసుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పందన. చంద్రబాబు లోకేష్లు పబ్లిసిటీలో ఫిక్స్. చంద్రబాబు లోకేష్లపై వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ఫైర్. టీడీపీ వైసీపీ కేంద్రానికి తొత్తులుగా మారాయి. ఇరు పార్టీల తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం. దొంగే దొంగ అన్న తీరున ఉంది జగన్ మాటలు. జగన్ను ఎద్దేవా చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా, ప్రజల మనిషి, ఇల్లంత శాసనసభ్యుడిగా 5 సార్లు గెలిచి రాజకీయం అంటే డబ్బు సంపాదించడం కాదు, ప్రజలకు సేవ చేయడమని నమ్మే గొప్ప వ్యక్తి గుమ్మడి నర్సయ్య జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కవిత గారి ఫాలోయింగ్ ఏంటో మనందరికీ తెలుసు. సో లేడీ పవర్. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి పాల్వంచకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నర్సయ్య గారి జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ డైరెక్టర్, మరి తను అట్లనే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నర్సయ్య గారి డాటర్, వారిద్దరూ ప్రత్యేకంగా అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తుంది, కానీ అది వదిలిపెట్టుకొని జననేత కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి గుమ్మడి నర్సయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం. నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒకెత్తైతే పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్నే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గుమ్మడి నర్సయ్య గారు. బట్ యూ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ యూ టేకింగ్ అప్ ద రోల్, ఇట్ హస్ డెఫినెట్లీ పుట్ దిస్ ఆన్ ఎ గ్లోబల్ మ్యాప్ సార్. We hope and we are very proud that you've accepted this role, and hopefully the movie will do very very well. And I'm very honored to meet Geeta garu. Geetaka vari kuda legacy, she is also from a political family, so all of us understand how important it is to have clean politics in this country, and I'm very glad you've accepted this role. I hope the movie will inspire many more youngsters to come into politics and be clean in politics. అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక శాసనసభ్యులన్న కూనంనేని గారికి, అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడైనా కూడా ఖమ్మం చరిత్ర సృష్టించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే, ఈనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే. ఈ సినిమా ద్వారా మళ్ళొకసారి ఖమ్మం చరిత్ర సృష్టించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. Truly said ma'am. Wonderful, wonderful.
కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిశారు. అనంతరం ముగ్గురు మహాశక్తి ఆలయంను దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. నమస్కారం. దేవుని ఏమొక్కవాడు బండి ప్రశాంతంగా కూర్చోవాలి మొక్కదారు పోతున్నారు. దండం పెట్టేస్తాము. మా ఎమ్మెల్యే గారు ఇంకా దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకుంటే అమ్మవారు దర్శనం మంత్రి కలర్ కదా సీఎం గారు చూసి కదా సీఎం సాయి లేదు రాత్రి మాత్రం రాత్రి ఉంటుందంటే వీడియో లేట్ అవుతుంది. చెప్పు अरे ఏం నొక్కుతానా అందరూ కూడా అస్మాకం అనుకోండి. యజమానస్య మీ గోత్రం మనసులో తీసుకోండి. పెద్దవారి నుండి చిన్నవారి వరకు మీ కుటుంబ సభ్యులందరి పేర్లు మనసులో తీసుకోండి. సహా కుటుంబస్య సభాని మహాలక్ష్మి కొట్టినా తన కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయిందని, తప్పుంటే నా కొడుకైనా నేనైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన కొడుకుపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పుంటే నా కొడుకుండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే
అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇజ్ఞతకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. ఖమ్మం సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో జింకల వేట కేసులో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు సోదరుడి కొడుకు మచ్చ రఘు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫారెస్ట్ అధికారులు మొత్తం 4 నిందితులు వన్యప్రాణులను వేటాడినట్లు గుర్తించి ఈ నెల 1వ తేదీన పంతంగి కృష్ణ, సొంటి శ్రీరామ్ ప్రసాద్ను A1, A3గా చేర్చి రిమాండ్కు తరలించారు. మేము వెళ్ళాం మేము సార్ అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంతసేపటికి. ఇక్కడ మీరందరూ సహకరించినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. అంటే ఈ సీరియల్ ప్రోగ్రామ్ మీరందరూ సహకరించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. ఇంకాను త్వరగా కంప్లీట్ అవ్వడానికి మీరంతా సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఖమ్మం సిటీ పాత బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగలు రెచ్చిపోయారు. 10 నిమిషాల వ్యవధిలో సుమారు 10 మొబైల్ ఫోన్స్ చోరీకి పాల్పడినట్లు సమాచారం. దొంగలు విజయవాడ కవర్ బ్యాచ్గా అనుమానిస్తున్నారు. చేతికి కవర్స్ తొడుక్కొని మొబైల్స్ చోరీలకు పాల్పడ్డారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒకడు వస్తారు చూడు, ఇగో ఇక్కడ ఈయనది పోతుంది, ఇగో ఇగో కవర్లో వేస్తాను చూడు, ఇగో ఇక్కడ వేసిండా, ఇగో వీడు కవర్ పట్టుకొని వస్తాడు చూడు, ఇంకోటి ఇగో వాడి నెంబర్ ఇంకోటి ఉండు, ఇగో వాడు ఒకటే, ఇగో వీళ్ళిద్దరు ఒకటే, వాడు ఇల్లు పాయింట్లో ఆయన తప్పడానికి పోయిండు, వాడు పోయిండా, ఇగో రెండో ఫోన్ కూడా పోయింది, ఇగో ఇప్పుడు ఈయన తీస్తాడు చూడు, ఇగో 3 ఆయన కవరు, అగో కవర్ అడ్డు పెట్టిండు, తీసేస్తాడు చూడు. విజయవాడ బ్యాచ్ వచ్చింది, అయిపోయింది, పోయిండు.
అదే చూస్తాను చూడు. మాది కొట్టే సీట్ వచ్చినాడు, ఇల్లంది కొట్టేసి వచ్చినాడు. ట్రైన్స్లో వచ్చి అది పోయింది సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ఫ్యూచర్ సిటీలో జరగనుందని తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు నా నమస్కారాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన 2 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో డిసెంబర్ 8, 9 తారీఖులలో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ మన ఫ్యూచర్ సిటీలో జరుపుతున్నట్టుగా మీరు చూస్తున్నారు. దీనికి గాను 3,000 మంది ప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు, మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా ప్రధానమంత్రిని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని కూడా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో మన రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మన ప్రాంతం భువనగిరి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో ఈ కంపెనీలన్నీ కూడా 1,80,000 కోట్ల పెట్టుబడులతోటి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దావోస్కి వెళ్ళినప్పుడు దేశ విదేశాలలో ఉన్నటువంటి కంపెనీలతో చర్చలు చేసి మన రాష్ట్రానికి ఈ కంపెనీలన్నీ తీసుకొచ్చి మన బంగారు భవిష్యత్ దిశగా తీసుకుపోవాలన్న ఆలోచనను మీరు గమనిస్తారు. కేసీఆర్ బయటకొస్తే బీఆర్ఎస్ పార్టీ కనీసం బతుకుతుందని అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్. రేవంత్ రెడ్డికి ధీటుగా ఇతర పార్టీల్లో కనుచూపు మేరల్లో లేవని అన్నారు దయాకర్. తెలంగాణలో అధికారం విషయంలో బీఆర్ఎస్ నాయకులకున్న కన్ఫ్యూజన్ నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే మనకు కనబడుతుంది. కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టమనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సరే, గత ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్న దాన్ని ఏమైనా బయటికి వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కళ్ళ. ఒకటి ఏంటి, కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు, ఎవరు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరివారంలో. సో ఇప్పుడు కేసీఆర్కి ఈ ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను. రెండవది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఢీకొని నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు 10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం. బీజేపీలో నాయకత్వ పోరు ఉన్నది, వాళ్ళ మధ్యన కొట్లాట ఉన్నది. రేవంత్ రెడ్డి గారి స్థాయి నాయకుడు అక్కడ లేడు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అంతే దివాలా తీసిన పార్టీగానే మనం చూస్తాం. కాబట్టి ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోవడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రాన్ని మరో అడుగు ముందుకు వేసే విధంగా ఆయన చేసిన ఏదైతే ఈ
గ్లోబల్ రైజింగ్ ఇది ఏదైతే సమ్మిట్ ఉందో దాని ద్వారా మన ప్రతిభ, తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం అనే దానికంటే కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటేనే మనం మరింత పురోగమించడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్యూర్ రేర్ అనేది కూడా వారు తీసుకురావడం ఉన్నది. అది ఆ డాక్యుమెంట్స్ యొక్క గరిబని కనుక తెలుసుకోగలిగితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఊరికనే ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి మేము ఇంకా మాకు ఆశలు ఉన్నాయి, మా ఆశలు అడి ఆశలు కాలేదు అనేటట్టుగా కేసీఆర్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, లేదంటే బీజేపీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది ఈరోజు ప్రజామోదమే కాదు, సర్వామోదం రేవంత్ రెడ్డి గారి వైపు రావడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఈరోజు వచ్చింది. డెఫినెట్గా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి కూడా జరగబోతుందనేది ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కొరకు, లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల కొరకు, లేకపోతే ఇంకో ఎన్నికల కొరకు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తలేరు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు పనిచేసే నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్న అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీ తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత బలమైన విధానాలతో రాజ్యాంగాన్ని రచించి ప్రపంచం దేశాల ముందు భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత మేధావి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అత్యంత బలమైనటువంటి విధానాలతో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోని భారతీయ ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప మహానుభావుడు. దేశంలో అసమానతల్ని, దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారితో పాటు ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ద్వారా వారికి కావాల్సిన వారిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒక సామాన్యుడికి బలమైనటువంటి ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చి వారి భవిష్యత్తును వారు రాసుకోవటానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం. అటువంటి మహనీయుని ఆలోచనల్ని, మార్గాలను తీసుకొని రేపటి భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం, ఈ దేశ ఆర్థిక వనరుల్ని, సామాజిక వనరుల్ని, అట్లాగే ఇతర భౌతిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా, సమానంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పంచడం కోసం మనం అందరం ప్రయాణం చేయటమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి మార్గదర్శకాలని, భవిష్యత్తులో కూడా కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆయన ఆలోచనలే మార్గదర్శకాలని, వారి ఆలోచనలో నడవటమే ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
ఈరోజు అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా బహుజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు. ఒక వ్యక్తిగా ఒక శక్తిగా యావత్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఇలా వారికి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ ఎస్సీలు ఎస్టీలు రాజకీయంగా ఆర్థిక ఫలాలు అందుతూనే ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం, వారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈశ్వర్ ప్రసాద్ గారు మరణం పొందారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న పార్వతీపురంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల 3.0 సమావేశాన్ని ఒక ఈవెంట్ మాదిరిగా నిర్వహించారని ఆమె చంద్రబాబు నాయుడు, లోకేష్లపై విమర్శలు చేశారు. పబ్లిసిటీ చేసుకోవడంలో తండ్రి కొడుకులు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. చాలా కష్టంగా అనిపిస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాటిపోయింది. ఇక అప్పు అనేది ₹1 కూడా రాదు అంటూ ఇక తన నిస్సహాయత అంటే ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా? లేకపోతే మరి మీకు నేనేమి చెయ్యలేను, చాలా నిస్సహాయంగా ఉన్నాను అనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడైనా వచ్చిందా? అందువల్ల ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలా? ఇదే ముఖ్యమంత్రి, ఇదేం పరిపాలన? పోనీ చేసావు, 2.5 లక్షల అప్పులు తీసుకొచ్చి, కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి పథకాల హామీలు ఏమన్నా ఒక్కటన్నా నెరవేర్చగలిగారా అంటే అది లేదు. తండ్రి కొడుకులు మాత్రం బయలుదేరుతున్నారు. ఏది? ఈవెంట్ షోలకి. ఈవెంట్స్ ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు, దానికి 60,000 కోట్ల రూపాయలకి అసలు లెక్కలు కూడా చూపలేదని కేంద్ర ప్రభుత్వం అడిగింది. దానికి ఇంతవరకు సమాధానం లేదు. అవి దారి మళ్లిపోయినాయి. గతంలో కూడా 14 నుంచి. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ వ్యవహార శైలి, ఏపీలో పాలక పార్టీ, ప్రతిపక్షం రెండు బీజేపీకి బానిసలుగా మారాయని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తయారు చేశారు. ఆ రాజ్యాంగాన్ని యాక్చువల్గా అందులో వచ్చినటువంటి ప్రతి సంశయానికి కూడా సమాధానాలు చెప్పి, ఎందుకంటే అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి వేళ ఇదే రోజున భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన రోజు కూడా డిసెంబర్ 6 బాబరీ మసీద్ విధ్వంసం. దేవుడి సొమ్ము దోపిడీ చిన్న విషయమా జగన్మోహన్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రశ్నించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత ప్రభుత్వ పాలనపై జగన్ తీరుపై పలు విమర్శలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన, ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.